ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన చెప్పకుండా చేసింది కేసీఆర్ గారు. కాబట్టి ప్రజలు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కే పట్టం కట్టాలని చూస్తున్నారు. మొత్తం ఘోరంగా ప్రజలను హైడ్రా తోటి పాపం వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు. కష్టపడి వాళ్ళు ఒక లోన్లు తీసుకొచ్చి ఇల్లులు కట్టుకుంటే ఆ ఇండ్లను దారుణంగా హైడ్రా పేరుతోటి 100 పేదవాళ్ళ నోట్ల మన్ను కొడుతున్నారు, పేదవాళ్ళ రక్తాన్ని తాగుతున్నారు. అది యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలనేది కావాలి కానీ ప్రజల నోట్ల మన్ను కొట్టేది కాదు. ఈ ప్రభుత్వం ఇట్లా ఉన్నది. రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ను నామరూపం లేకుండా చేస్తారు ఖచ్చితంగా, అదైతే గ్యారంటీ. ఈ ఫ్రీ బస్ అనేది వేస్ట్. అది ఎందుకు ఉచితంగా పెట్టడం అది కరెక్ట్ కాదు. ఒక ప్రజలను కానీ మన సోమరితనం చేస్తున్నారు. ఈ ఫ్రీ వల్ల సోమరితనం అవుతుందే కానీ కష్టపడి మనది మనం చెమటోడ్చి కష్టపడి సంపాదించుకున్నదే అది బెస్ట్. ఈ ఫ్రీ బస్ వల్ల ఒరిగిందే. నా చిన్నతనం నుంచి చూస్తున్నా నేను. ఆర్టీసీ నష్టాల్లోనే ఉన్నదని అన్నారు. మరి నష్టాల్లో ఉంటే ఈ ఫ్రీ బస్ వచ్చింది కదా, ఈ ఫ్రీ బస్ వల్ల లాభాలు ఎట్లా వస్తాయో నాకు అర్థం కావట్లే. ఎట్లా మరి రైతు బంధు అమౌంట్ మొత్తం తీసుకొచ్చి 27,000 కోట్లు తీసుకొచ్చి మరి ఆర్టీసీకి కడుతుండో రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటున్నా. లాభాలు అని అంటుండు. ఎట్లా లాభాలు వస్తాయి? ఆర్టీసీ నష్టాలనే ఉంది, మొత్తం నష్టాలనే ఉంది ఆర్టీసీ. సో లాభాలు ఉందని చెప్పుకుంటారు. ఇంకోటి ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్ళు, ఒకప్పుడు మహిళలకు గౌరవం అనేది ఉండేది బస్సుల వల్ల. ఒక మహిళ నిలబడితే జెంట్స్ రెస్పెక్ట్ ఇచ్చి మహిళ నిలబడ్డది కదా అనే ఉద్దేశంతో సీట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. మహిళలు జుట్టు పట్టుకొనే కొట్టుకుంటున్న పరిస్థితి ఇప్పుడు. సో ఇట్లా ఉన్నది ఫ్రీ బస్ వల్ల పెద్ద ఒరిగేదేం లేదు. ఇది చాలా ఇబ్బందులు తప్ప వేరేదేం లేదు. ఫ్రీ అనేది ఉండకూడదు. అది గ్యాస్ అంటారు కదా, గ్యాస్ ఒక నెల 2 నెలలు ఇచ్చిండు అంతే. అది ఒక 500 సబ్సిడీ ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ గ్యాసు ఇరాన్లో ఇట్లా అయింది కదా, మొత్తం యుఎస్ఏ యుద్ధము, అమెరికా చేయడం, ఈ ఇరాక్ వల్ల గ్యాసు దొరకడమే కష్టమవుతుంది. పాపం పేద ప్రజలు కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గ్యాసులు ఇద్దామనే ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఇట్లా ఉన్నది. ఇప్పుడు 945 రూపాయలు గ్యాస్ పెంచారు. ఎట్లా ఒక సామాన్యుడు ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి, ఎట్లా అసలు నిత్యావసర వస్తువులు, ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు పెంచుకుంటూ పోతే ఈరోజు సామాన్యుడు ఎట్లా బతకాలి? అది కావాలి. ఈ ప్రభుత్వాలు ఫ్రీ అని చెప్తున్నాయి. మనము ఫ్రీ వల్ల మనం లొంగిపోయి ఓట్లేస్తున్నాం తప్ప, ఓట్లేయడం వల్ల మనకు ఎంత నష్టం జరుగుతుందో అసలు అర్థమవుతుంది. ఈ ఫ్రీ వల్ల మనకు వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు. కేసీఆర్ గారు గవర్నమెంట్లో అభివృద్ధి అయింది. హైదరాబాదు హైటెక్ సిటీ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చిండు. ఒక న్యూయార్క్ లాగుంది హైటెక్ సిటీ. గచ్చిబౌలి చూస్తే ఒక న్యూయార్క్ లాగుంది. ఈరోజు మనం గర్వపడేది ఏంటంటే, ఒక ప్రకాష్ రాజ్ గారు కానీ లేక ఇంకా వాళ్ళు సినీ ఫీల్డ్ హీరోసే న్యూయార్క్ లాగా ఉందని మంచిగా చెప్పిన వాళ్ళు. మనకు ఈ కాంగ్రెస్ నాయకులకు ఏం అర్థమవుతుందో కానీ కేసీఆర్ గారు అంత అభివృద్ధి చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ ఎందుకు గవర్నమెంట్ ఫామ్ కాలేకపోయింది? మార్పు అని కోరుకున్నారు ప్రజలు. హైదరాబాద్ సిటీలో ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించుకున్నాం మేము. మార్పు అనేది వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖచ్చితంగా కైవసం చేసుకొని ముఖ్యమంత్రి పీఠం తీసుకుంటారు.